చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. భారతదేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. మనకు తెలుసు ఎన్నో డ్రీమ్డ్ యూనివర్సిటీల పేరుతో అనేక రకాలుగా విద్యార్థులకు ఒక బంగారు భవిష్యత్తును కల్పిస్తున్నారు. వారు ఎన్నో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు అలాగే ఒక మంచి పునాది వేసుకుంటూ వారి యొక్క కెరీర్కి ఆ యొక్క యూనివర్సిటీలను అక్కడ చదువుకొని వారు మలుచుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం విద్యా వ్యవస్థ అనేది ఎంత భ్రష్టు పట్టింది అంటే ఒక నీచమైనటువంటి వ్యవస్థగా మారిపోయింది. మేము ఇది అందరినీ అనడం లేదు, కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మనకు తెలిసినవి. అక్కడ అంటే మనం పిల్లల్ని కనుక ఫలానా యూనివర్సిటీలో చదివించాలి అని ఒక ఆలోచన ఒక కోరిక ఉన్నప్పుడు దానికి సంబంధించి మనం 100 సార్లు ఎంక్వైరీ చేస్తాం. సాధారణంగా పేరెంట్స్ ఒకటికి 10 సార్లు మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకొని ఆ యూనివర్సిటీలో మన పిల్లో చదువుకుంటే వారి యొక్క గోల్డెన్ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని రకరకాల ఆలోచనలు చేయటం తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు దానినే ఆసరాగా చేసుకొని కొంతమంది దోపిడీకి పాల్పడుతున్నారు. నేను ఈ పదం ఎందుకు వాడానంటే దోపిడీ విద్యా వ్యవస్థలో సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించడం. మనం తాజాగా ఒక యూనివర్సిటీని చూసాం, అదే కేఎల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఏ రకంగా అక్రమాలు అవినీతి జరిగిందో మనం కళ్ళకు కట్టినట్లు చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఒక ఫిర్యాదును ఆధారంగా చేసుకొని సిబిఐ రంగంలోకి దిగటం, కొంతమందిని అదుపులో తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను విచారించడం, అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకొని విచారించినటువంటి నేపథ్యంలో వారు తేల్చింది ఏంటంటే ఆ కాలేజీకు A++ గుర్తింపు కోసం నాక్తో వారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా బంగారం, డబ్బు, నగదు ఇక ఇష్టరాజ్యం కోట్ల రూపాయలు వారికి సమర్పించుకున్నారు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి సంబంధించిన ప్రముఖులు. ఇక్కడ అంటే ఎవరు మోసం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి బాగా. ఇవన్నీ చెప్తాను. అయితే ఈ టాపిక్ నేను తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ వారం అంటే మొన్న ఈ టాపిక్ను నేను తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే లాస్ట్ వీక్లో వీకెండ్ వాయిస్ బై MSR మా ఛానల్ ద్వారా ప్రచారం చేసినటువంటి ఆ యొక్క టాపిక్ సాధారణంగా పొలిటికల్ ఇష్యూస్ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాం. కానీ సమాజానికి ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది తెలియచేయాలి అనేది మొదటి ఉద్దేశం అయితే ఆ కళాశాల ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మా టీం రంగంలోకి దిగి దానికి సంబంధించి కొంత ఆపరేషన్ చేశారు. అంటే ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరో మా కార్యాలయానికి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది అంటే మేము వింటాం, వారికి సమాధానం చెబుతాం, కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మేము చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. అలా చేయకపోతే మీడియా వ్యవస్థలో మాకంటూ ఒక గౌరవం అనేది ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా రంగం అనేది ఒక పిల్లర్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ ట్యాగ్లైన్. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం.
దానికి సంబంధించి పెట్టినటువంటి ఆ యొక్క వీడియో ఏదైతే ఉందో వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్ కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఆ దందా కానీ అక్రమాలు కానీ అవినీతికి సంబంధించి మేము వివరించాం. అయితే దానికి కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి మేము ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు కామెంట్ రూపంలో వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏంటంటే ఆ యొక్క కేఎల్ యూనివర్సిటీ బాగోతాన్ని బయట పెట్టేందుకు సిబిఐ ఏదైతే ప్రతిపాదించిందో మరొక దర్యాప్తు సంస్థ కేంద్రానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది. సాధారణంగా ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే మనీ లాండరింగ్ జరిగింది అని ఒక అనుమానం ఉన్నప్పుడు, అభియోగాలు ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించి సూక్ష్మంగా విచారిస్తుంది. ఈడీ కేసులు ఎలా ఉంటాయి మనకు తెలుసు. అయితే ఈ న్యాక్లో ఉన్నటువంటి కొంతమంది వారిని ఆసరాగా చేసుకుని, అంటే కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారితో కుమ్మక్కై కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని ఎలాంటి అర్హతలు, అంటే A++ అనే దానికి అర్హత లేదు, A++ అర్హత లేదు అయినప్పటికీ ఆ అర్హత సాధించడం కోసం దొడ్డిదారులు, అంటే బ్యాక్డోర్ సిస్టమ్ను ఉపయోగించుకున్నారు. ఒక రకంగా క్లియర్గా చెప్పాలంటే దానికి సంబంధించి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. కొంతమంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. మరికొంతమంది నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలో ఈడీ ఫోకస్ పెట్టింది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు కలుగజేయాలి, వారికి ఒక మంచి ఉన్నత దశకు చేరుకోవడానికి దోహదపడాలి ఈ విద్యా సంస్థలు అనేది. కానీ రాను రాను దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే కమర్షియల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. సో ఇటువంటి సందర్భంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ నోటీస్కి, అంటే మీకు తెలియజేయాలని మేము ఆశపడ్డాం. ఎందుకంటే ఆ వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్ ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి ఆ టాపిక్కి సంబంధించి చాలామంది ఫోన్లు చేస్తారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి సార్, మీరు వెలుగులోకి తీసుకురావాలి. ఎవరు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు, అంటే ఏదో చేశారు కానీ వాస్తవంగా అక్కడ వాస్తవిక పరిస్థితిని మాత్రం ఎవరు ఇంతలా వివరించలేదు అని చెప్పి దానికి సంబంధించి చాలా రకరకాలుగా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కొన్ని మీడియా సంస్థలు కేఎల్ యూనివర్సిటీకి అనుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా వ్యవహరించాయి అనేది. అది ఏమైనా సరే మేము మాత్రం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా నంబర్ 1 న్యూస్ ఏదైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఏ వ్యవస్థనైనా మేము బయటికి లాగటమే మా పని. ఎందుకనంటే ఏదైతే ఆ యొక్క ఆ మీడియాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మేము ప్రజలకు వివరించాలి, తెలియజేయాలి. ప్రజలకు, అధికారులకు, పాలకులకు మధ్య ఒక వారధిగా, సారథిగా మేము పనిచేయాలన్న ఉద్దేశంతోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి మేము దీనికి ముఖ్యంగా ముందుకు వెళ్ళాం. ఈ కేఎల్ యూనివర్సిటీ కొంతమంది మా ప్రతినిధులకు ఫోన్లు చేసి బెదిరించారు, లీగల్గా వెళ్తాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని జైల్లో వేయిస్తామని. చేసిందంతా చేసేసి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చి మీరు తప్పు చేశారని చెప్పి కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే మా ప్రతినిధులకు ఫోన్లు చేసి బెదిరించడం ఏంటంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్ కార్యక్రమాన్ని డిలీట్ చేయాలి యూట్యూబ్లో. కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ యొక్క వీడియోలు ఏదైతే యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియోలు ఉన్నాయో వాటిని డిలీట్ చేయించడం కోసం కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టారట కేఎల్ యూనివర్సిటీ మహానుభావులు. సో మొత్తానికైతే చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారింది. దీనికి సంబంధించి ఒక మహిళ, ఆవిడ స్టూడెంటా లేకపోతే స్టూడెంట్ పేరెంటా అనేది మనకు తెలియదు, కానీ ఒక మహిళ మాత్రం, ఆ పేరు కూడా మేము చెప్పదలుచుకోలేదు, కామెంట్ రూపంలో పెట్టినటువంటి అంశాలు దాదాపుగా 11 అంశాలు ప్రతిపాదించారు. అవి మీ నోటీస్కి తీసుకురావాలన్న ఆలోచనతో మేము ఈ టాపిక్ని మరొకసారి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కేఎల్యూ అనేది అంతా మోసం. అదేమిటంటే నెంబర్ 1 అంటే పాయింట్, అది సిఆర్టీ క్లాసులు ఉంటాయని ఫస్ట్ జాయిన్ చేసుకుంటారు, కానీ మధ్యలో
సిఆర్టీ క్లాసులకు ఫీజు కట్టమని స్టూడెంట్స్పై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేస్తారు. నెంబర్ 2, ఇయర్కి 10 నెలలు యూనివర్సిటీ రన్ చేస్తారు. ఆ ప్రకారం ఒక సెమ్కి 5 నెలల ప్రకారం ఆగస్టు టు డిసెంబర్, ఒక ఆడ్ సెమ్ జనవరి టు మే ఈవెంట్ సెమ్ జరుగుతుంది అని హాస్టల్కి ఫీజులు లక్షల్లో కట్టించుకుంటారు. కానీ ఏప్రిల్ నెలలో జరిగే సిఆర్టీ క్లాసులకు అదనపు ట్యూషన్ ఫీజు కట్టించుకుంటూ హాస్టల్కి కూడా అదనపు ఫీజు కట్టించుకుంటారు. అడిగితే ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్ రాదు అని స్టూడెంట్స్ని బెదిరించి అదనపు ఫీజు కట్టించుకుంటారు. నెంబర్ 3, కేఎల్యూలో స్టడీ 100%కి 30% చెబుతారు. ఇక ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ మరియు సురభి అంటూ ఫీజులు అదనంగా వసూలు చేస్తారు. అంతా మోసం వారిది. నెంబర్ 4, ఐఏఎస్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ మరీ మోసం, అసలు సబ్జెక్ట్ చెప్పరు, పచ్చి మోసం సార్. నెంబర్ 5, హాస్టల్ ఫుడ్ బాగా ఉండదు. మరి నాన్ వెజ్ రోజు ఉన్న కర్రీ మొత్తం హాస్టల్ వార్డెన్స్ గిన్నెలు స్టూడెంట్స్ ముందు తింటారు. ఫీజులు కట్టే స్టూడెంట్స్కి మాత్రం 1 and 2 పీసెస్ వేసి పోండి అంటారు. ఎవరైనా స్టూడెంట్ ఫీజులు కట్టేది మేము అడిగితే ఒక్క ముక్క వేస్తారు అంటే వార్డెన్స్ స్టూడెంట్స్ని కొడతారు. నెంబర్ 6, సొంత అన్న చెల్లెలు కలిసి క్లాసు నుంచి బయటకు పోతున్నా అక్కడ ఉన్న సఫారీలు వారిని పిలిచి వల్గర్గా మాట్లాడతారు. స్టూడెంట్స్ ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని కొడతారు. ఆ యూనివర్సిటీలో ఒక్కొక్క సఫారీ ఒక్కొక్క జిల్లా ఎస్పీగా ఫీల్ అవుతారు సార్. అంటే సినీ యాక్టర్తో ఉన్న బౌన్సర్స్ కంటే దారుణంగా వ్యవహరిస్తారు సార్. నెంబర్ 6, హాస్టల్లో ఫీజులు లక్షలు కట్టించుకుంటారు. కానీ ముష్టివారు అడుక్కున్నట్లుగా ప్లేట్ తీసుకుని లైన్లో నిలబడితే ఒక 30 మినిట్స్కి ప్లేట్లో భోజనం వస్తుంది సార్. వాటర్ త్రాగటానికి గ్లాసులు పెట్టరు, 2 లీటర్ వాటర్ పెట్టే మగ్గులు పెడతారు సార్. నెంబర్ 7, ఆ బాధలు పడలేక ఎక్కువ మంది స్టూడెంట్స్ క్యాంపస్లో ఉన్న క్యాంటీన్స్లోనే తింటారు సార్. నెంబర్ 8, ఫీజులు మొత్తం కట్టించుకొని ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్కి 1 and 2 డేస్ ముందు హాల్ టికెట్స్ ఇస్తారు. ఆ టైంలో చాలామందికి ఫీజులు కట్టలేదు అని హాల్ టికెట్స్ ఇవ్వకుండా తిప్పుతారు. కేఎల్యూ అకౌంట్ సెక్షన్లో స్టూడెంట్స్కి కట్టిన ఫీజులు నమోదు చేయకుండా ఈఆర్పీలో ఫీజులు కట్టినట్లు చూపించలేదు అని ఎగ్జామ్స్ టైంలో నానా యాగిరి చేస్తారు. స్టూడెంట్స్ ఏఈఓ ఆఫీస్ విజయవాడ వెళ్ళి వారి చుట్టూ తిరిగి ఈఆర్పీలో ఫీజు డ్యూ లేనట్లుగా చూపిస్తే అప్పుడు హాల్ టికెట్స్ ఇస్తారు. నెంబర్ 9, ఆ యూనివర్సిటీలో గాడిద గుర్రం ఒక్కటే అంటే చదివిన స్టూడెంట్స్ మార్కర్స్ అదే అక్కడ మూల సూత్రం సార్. నెంబర్ 10, ఆ యూనివర్సిటీలో ఎన్నో మోసాలు ఉన్నాయి సార్. అవి ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అయిన సమయంలో కాషన్ డిపాజిట్ అని కట్టించుకుని లాస్ట్ లో ఇస్తామంటారు. అవి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వరు సార్. నెంబర్ 11, కరెంటు బిల్లు అని ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 12,000 నుంచి 15,000 కట్టించుకుంటారు. ఆ క్యాష్ లో మినిమం ఒక్కొక్కరికి 3-4 వేలు సంవత్సరంలో మిగులుతాయి. స్టూడెంట్స్ కి 4 years కలిపి 12, 13, 14, 15,000 వరకు మిగులుతాయి. అవి తిరిగి ఏ ఒక్క స్టూడెంట్ కు ఇవ్వలేదు. గట్టిగా అడిగితే స్టూడెంట్ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారని పేరెంట్స్ స్టూడెంట్స్ కు భయం. ఒక్కసారి ఇక్కడ చేరిన స్టూడెంట్స్ ఎవడు కేఎల్యూలో చేరమని చెప్పరు సార్. అసలు కేఎల్యూ వారిని కాదు సార్, న్యాక్ సంబంధించిన వారిని ఉరి తీయాలి సార్. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇలాంటి వెధవలు ఇలాంటి పనులు చేయరు సార్. స్టూడెంటే ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసినటువంటి స్టూడెంట్ పెట్టినట్టు ఉంది. లాస్ట్లో అసలు కేఎల్యూ వారిని కాదు సార్, న్యాక్ సంబంధించిన వారిని ఉరి తీయాలి సార్. వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇలాంటి వెధవలు ఇలాంటి పనులు చేయరు సార్. అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. అంటే విద్యా వ్యవస్థ ఏ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళింది, దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తున్నాం. ఉదాహరణ కనిపిస్తుంది మనకి కళ్ళ ముందు. అంటే అందరూ కరెక్ట్గా ఉన్నారా అంటే కరెక్ట్గా లేరు. దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి ప్రభుత్వాలు. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ ఉంది ఉదాహరణకు, ఆ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి. కామ్గా ఉంటారు. ఒక సంవత్సరానికి మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లుగానే ఉంటుంది. ప్రతి వ్యవస్థ అంతే. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే కాదు, హాస్పిటల్స్ అదే పరిస్థితి. అప్పటికప్పుడు సీజ్ చేసామంటారు, పెద్ద పత్రికా ప్రకటనలు ఇస్తారు అధికారులు. కానీ వారికి ఉన్నటువంటి లాబియింగ్తో మళ్ళీ రీఓపెన్ చేస్తారు. కొద్దిగా జస్ట్ చేంజ్ కలరింగ్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే గుర్తింపు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారికి బంగారు ఆభరణాలు, నగలు, నగదు, రకరకాల గిఫ్ట్లు, విదేశాలకు వెళ్ళటానికి వారికి టికెట్స్, ఎంజాయ్ చేయడానికి ఇంకా అన్నీ ఏర్పాటు చేయటం ఈ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మహానుభావులు.
వారిని మహానుభావులే అనాలి. ఎందుకనంటే స్టూడెంట్స్ని అడ్డంగా వారిని ఏ రకంగా వసూలు చేయాలి, కేవలం ఇదంతా కమర్షియల్లోకి ఎందుకు వెళ్ళారని చెప్తున్నానంటే నేను A++ అని చెప్పడం ద్వారా అనేక మంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో చేరతారు. అదే వాళ్ళు మార్కెటింగ్ ట్రిక్గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఐడెంటిఫై చేసింది, ఫోకస్ చేసింది కూడా అదే. దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా కోట్లాది రూపాయలు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు రూపంలో ఒక అకాడమిక్ ఇయర్కి వసూలు చేస్తున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇదిగో మాకు ఇంత గుర్తింపు ఉంది, మేము ఇంత సేవ చేసాం, కేఎల్ యూనివర్సిటీ అంటే అబ్బో అంతా కాదు ఇంత కాదు అని చెప్పి ఆ సైట్ కూడా చూస్తే అర్థమవుద్ది మనకి. కానీ దాని అంతటికి విరుద్ధంగా అక్కడ ఉంది వ్యవహారం. అంటే అడ్డదారిలో అక్రమాలకు పాల్పడి, ప్రభుత్వంలో ఎవరో ఒకరు పెద్దలు ఉంటారు సపోర్ట్ చేయడానికి, ఇక వాళ్ళ ఇష్టం. ఏది మమ్మల్ని ఎవడు అడిగేది, మేము ఏదైనా చేసుకుని వెళ్తాం అని ఒక తల బిరుసుతో వ్యవహరిస్తారు. మొత్తానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే నాక్ ఏదైతే దీన్ని ఇన్ని అక్రమాలు జరిగినటువంటి పరిస్థితిని గమనించిందో, ఐడెంటిఫై చేసిందో, ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తింపు రద్దు చేస్తున్నామని ఒక ప్రకటన చేసింది. అది కూడా చాలా కీలకం. ఇప్పుడు ఆందోళనలో విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు, ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీకి ఆయా విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది స్టూడెంట్స్. అందులో ఆ యూనివర్సిటీలో క్యాంపస్లో ర్యాగింగ్, గంజాయి బ్యాచ్, డ్రగ్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. కానీ ఏ ఒక్కడు కూడా బయటికి రాదు. ఒకవేళ తెలిసి దానికి సంబంధించినటువంటి ఎవరినైనా వివరణ అడగాలని ప్రయత్నం చేస్తే బెదిరింపులు, నీ మీద కేసు పెడతాం, అనవసరంగా నువ్వు అడ్డంగా బుక్ అవుతావు, అవసరమా మీకు, మా జోలికి ఎందుకు వస్తున్నారు అని ఈ రకమైనటువంటి బెదిరింపులు. అది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మేము తీసుకున్నటువంటి ఏదైతే స్టాండ్ ఉందో ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి బాగోతాలను, దందాలను విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే ఈ సమాజానికి మేము తెలియజేయాలి అని మా యొక్క బాధ్యతగా దానికి సంబంధించినటువంటి కథనాలను ప్రసారం చేశాం. దానికి అనేక రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి, మేము ఆధారాలతో సహా ఇస్తాం, మీరు బయట పెట్టండి సార్ అని. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. విద్యా వ్యవస్థ ఏ రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళింది అనేది ఐడెంటిఫై చేసి ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలి. ఇది మా డిమాండ్ కాదు. మా డిమాండ్తో పాటు ప్రజలు, ముఖ్యంగా ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, అలాగే వారి తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రందన, ఆందోళన మేము తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ టాపిక్ పై నేను అనాలిసిస్ చేస్తున్నా. ఇప్పటికైనా స్పందించండి. ప్రభుత్వం నుంచి సమగ్రమైనటువంటి ఒక కమిటీని వేసి విచారణ జరపాలి. ఎందుకనంటే విద్యా వ్యవస్థ అనేది ఒక మంచి పద్ధతిలో, దారిలో వెళ్ళాలి. అప్పుడే విద్యార్థులు కూడా తమకు కావలసినటువంటి కోర్సులను చదవటం, మరి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి దోహదపడాలి. కానీ ఇవి ఇలాగా విద్యార్థుల భవితవ్యానికి సమాధి చేసేటువంటి యూనివర్సిటీలుగా, అధ్యాపకులుగా ఉండకూడదనేది మా మనవి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1